హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ షార్ట్ రెసిపీ చూసేయండి. వంకాయ ఆలు కర్రీ అనమాట. దీనికోసం నేను కొన్ని వంకాయలు అలాగే ఒక ఆలు తీసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీ మీకు నేను చూపిస్తాను. ముందుగా ఆలు అంతా పీల్ తీసేసి పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ముందు పీల్ తీసేసుకొని పెట్టుకోవాలి. ఏమీ ఉడకబెట్టడం అవసరం లేదనమాట. ఇందులోనే వంకాయతో పాటు ఆలు కూడా ఉడికిపోతుంది, ప్రెషర్ పెట్టేస్తాం కాబట్టి. వంకాయ ఆలు కట్ చేసుకున్నాము. ఒక వంకాయని సిక్స్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట, సన్నగా. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసేసుకోండి. తర్వాత ఇందులో మనం సింపుల్ మసాలా యూజ్ చేస్తాము. కొబ్బరి, తెల్లవాయి, ఆనియన్, అంతే. ఆ మూడు కలిపించేసి మనం మిక్సీకి పట్టేసుకోవాలి. అల్లం అలాంటివి ఏమి యూజ్ చేయమన్నమాట ఈ కర్రీకి. జస్ట్ ఆ మూడు యూజ్ చేసేసి మనం ఈ కర్రీ ప్రిపేర్ చేస్తామన్నమాట. టమోటా కూడా కట్ చేసి పెట్టుకోండి. టమోటా అలాగే 2 పచ్చిమిర్చి యూజ్ చేస్తామన్నమాట ఈ కర్రీకి. అవన్నీ మంచిగా కలిపేసేసి పెట్టేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయండి అనమాట. అప్పుడు మనం కర్రీ చూస్తే లోపల వంకాయ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ వాటర్ లేకపోతే పాలల్లో కూడా వేస్తే వంకాయ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఆ మసాలా అంతా నేను చెప్పాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత టమోటా కూడా వేసేసి అది కూడా మంచిగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ కారం ఇష్టం లేని వాళ్ళు ఇంకా 2 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట కారం. నేను పిల్లలు ఉన్నారు కదా, అందుకని 2 పచ్చిమిర్చి యాడ్ చేసేసాను. ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చితో కర్రీ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత వంకాయలన్నీ చూపిస్తున్నాను కదా, అలా ఏం బ్లాక్ అవ్వలేదు. మనం కర్రీ చేసే లోపల ఇలా సాల్ట్ వాటర్లో వేస్తే మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి పోపు దినుసులు, కరివేపాకు, ఆనియన్ అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటా మనం మసాలా యాడ్ చేసాం కదా, ఆ మసాలా పేస్ట్ని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలా పేస్ట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయేసి మనం వేసిన కర్రీలో ఆయిల్ పైకి కనిపించాలి. అలా ఈ మసాలా పేస్ట్ అంతా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ మసాలా ఎంత ఫ్రై అవుతే మన కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్లోనే కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేయండి. నేను చూపిస్తున్నాను కదా, అలా మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం అందులోనే వంకాయ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మూత పెడుతూ మగ్గించుకోవాలి. వంకాయ వేసేసి మూత పెడుతూ మగ్గించుకుంటే మనకు అనేది వంకాయ కూడా బాగా ఆ మసాలా అంతా పడుతుందన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి, చపాతీ, రోటీ అన్నీ బాగుంటాయి అన్నమాట. జొన్న రొట్టె కాంబినేషన్ కూడా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. అలా మంచిగా వంకాయ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసాను, అంతే. ఎక్కువ వాటర్ కూడా ఏం అవసరం లేదనమాట ఈ కర్రీకి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్, కొంచెం గరం మసాలా యూజ్ చేశాను. ఇంకేం మసాలా పౌడర్స్ కూడా యూజ్ చేయలేదు. చిటికెడు అంతే, జస్ట్ ఒక స్మాల్ చిటికెడు గరం మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టేసేయండి. కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎమ్మి వంకాయ ఉల్లగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి కర్రీని. తర్వాత ఒక 3 విజిల్స్ కొద్దిగా 3 విజిల్స్ పెట్టేయండి.
ఉంటుంది. మసాలా తీసేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. వాటర్ కూడా నాకు కరెక్ట్గా సరిపోయాయి అనమాట. తర్వాత నేను కొంచెం పిల్లలకి సైడ్ తీసేసి కారం పొడి వేసాను. ఒక స్పూన్ ఆఫ్ కారం పొడి వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుంది అనమాట. కారం యాడ్ చేసేసాను కదా, అందుకని 2 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ మీకు కారం పొడి వద్దనుకునే వాళ్ళు హ్యాపీగా పచ్చిమిర్చి యూజ్ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీని. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.